అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. అబ్బాయిలకు 1800 రూపాయలు, అమ్మాయిలకు ఈ యాప్ ఫ్రీ అంట. ఏం యాప్ అని చెక్ చేస్తే ఇది ట్రెండింగ్లో ఉంది. అక్రమ సంబంధాల యాప్. ఇప్పటిదాకా మనం షాపింగ్ యాప్ చూసాం. ఏదన్నా ఇంట్లో వస్తువులు ఏదన్నా పాడైపోతే దానికి సంబంధించిన యాప్లు చూసాం. లేదు ఇంటికే వచ్చి కటింగ్ చేసి లేకపోతే షేవింగ్ చేసి వెళ్ళాలంటే అలాంటి యాప్లు చూసాం. లేదంటే ప్లంబింగ్ వర్క్ సంబంధించి ఈ యొక్క అర్బన్ క్లాప్ లాంటి యాప్లు చూసాం. ఏదైనా సరే 15 నిమిషాలు పంపించే గ్రాసరీ యాప్స్ ఉన్నాయి, జెప్టో లాంటివి, బ్లింకిట్ లాంటివి ఉన్నాయి. కానీ చాలా కొత్తగా, మామూలుగా కొత్తగా కాదు, సరికొత్తగా ఆలోచించారు ఒక 20 మంది అమ్మాయిలు ఆలోచించి ఒక యాప్ని కనుక్కున్నారు. గ్లిడెన్ అని చెప్పి, GLEEDN దీన్ని స్పెల్ చేయాలంటే. సో ఏంటి గ్లిడెన్ అని చెప్పి చూస్తే ఇది కేవలం అక్రమ సంబంధాలని ప్రోత్సహించే విధంగానే ఉంది. మరి అక్రమ సంబంధాలు అంటున్నారు, మరి మీరెందుకు చెప్తున్నారు అంతమంది యూజ్ చేస్తున్నారని చెప్పి. సో నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే మిమ్మల్ని వాడమని చెప్పట్లా, ఇలాంటివి వాడకూడదు అని చెప్తున్నా. ఎవరైతే ఇంట్లో పెళ్ళైన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు ఒకవేళ ఇలాంటి యాప్ యూజ్ చేస్తుంటే దాన్ని వెంటనే లాగౌట్ చేసి ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేస్తారని చెప్తున్నా. సో ఈ యాప్ పేరు గ్లిడెన్. దీన్ని ఒక 20 మంది ఇండియన్ అమ్మాయిలు కలిసి ఈ యాప్ని డెవలప్ చేశారు. దీనికి కోడింగ్ ఇచ్చారు. అయితే దీనికి ఓన్లీ మన భారతదేశంలోనే 10 లక్షల మంది యూజర్లు ఉన్నారు. అసలు ఆ మాట చెప్పగానే నాకు మెంటల్ ఎక్కిపోయింది. 10 లక్షల మంది ఎలా వచ్చారు? దీంట్లో 70%, 10 లక్షలలో 70% అంటే 7 లక్షలకు పైగా కేవలం అమ్మాయిలే ఉన్నారట. దాంట్లో ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. మీ గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు, మీ వైఫ్ ఉండొచ్చు, మీ కూతురు ఉండొచ్చు, సో మీ చెల్లి ఉండొచ్చు, మీ అక్క ఉండొచ్చు. ఎవరి ఫోన్లో అయినా సరే హైడ్ ఓపెన్ చేసి కూడా మీరు మీ ఐఫోన్లు కావచ్చు, ఆండ్రాయిడ్ కావచ్చు, మీ డెస్క్టాప్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ లాగిన్స్, వాళ్ళ మొబైల్ హిస్టరీ, లేకపోతే వచ్చే ఓటీపీలను చెక్ చేసుకొని గ్లిడెన్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చిందంటే వాళ్ళు ఈ యాప్ యూజ్ చేస్తున్నట్టే. ఈ యాప్ చాలా డేంజరస్. ఎందుకంటే డైరెక్ట్గా అబ్బాయిలు అమ్మాయిలతో, అమ్మాయిలు అబ్బాయిలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎందుకు అమ్మాయిలకు ఫ్రీగా పెట్టారు కాబట్టే మరి 7 లక్షల మంది యూజర్లు వచ్చారా అని అనుకుంటే పొరపాటు. ఇది ఒక కంప్లీట్ బిజినెస్ స్ట్రాటజీ. ఎందుకంటే ఒక పబ్, హైదరాబాద్లో చాలా పబ్స్ ఉన్నాయి, మీరు వెళ్తూనే ఉంటారు. అక్కడ ఒక మేలు ఒక ఫీమేల్ వెళ్తే ఫీమేల్కి ఏమో తాగడానికి ఫ్రీగా ఇస్తారు. విస్కీ కావచ్చు, ఆ యొక్క డేని బట్టి వీక్ డేస్లో అయితే ఒకటి ఉంటుంది, వీకెండ్లో అయితే ఐదర్ రమ్ ఆర్ విస్కీ ఫ్రీగా ఇస్తారనమాట. సో ఇలాంటి ఒక స్ట్రాటజీని ఈ 20 మంది ఏదైతే ఈ యాప్ని డెవలప్ చేసిన 20 మంది దీన్నే యూజ్ చేశారు. సో అబ్బాయిలకైతే డబ్బులట, అమ్మాయిలకైతే ఈ యాప్ ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్గా బిజినెస్ స్ట్రాటజీని వీళ్ళు అప్లై చేశారు. ఐ విల్ షో యూ హౌ టు వర్క్ అని చెప్తున్నానంటే మిమ్మల్ని వాడమని కాదు, మీ ఇంట్లో ఆడవాళ్ళ కోసమే ఈ యాప్ని మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా. గ్లిడెన్ చూడండి. సో గ్లిడెన్ ద ఎక్స్ట్రా మార్షల్ డేటింగ్ మేడ్ బై ఉమెన్ అంట. సిగ్గుండాలి తయారు చేసిన దానికి, బుద్ధుండక్కర్లా. మీ రిలేషన్స్లో మీ అక్కో మీ చెల్లో వాడితే పరిస్థితి ఏంటి? మీ అమ్మోళ్ళో ఇంకొకళ్ళో వాడితే పరిస్థితి ఏంటి? అంటే ఎంతకైనా తెగిచ్చేస్తారు డబ్బుల కోసం. సిగ్గుండక్కర్లా కొంచెమైనా? 20 మంది అమ్మాయిలు తయారు చేశారంట. ఏంటండి మహిళా సాధికారత అని చెప్పి చాలామంది పెద్ద పెద్దోళ్ళు పోరాటాలు చేస్తున్నారు. కేవలం మహిళా సాధికారత, మహిళలు ముందుండాలి అని చెప్పి. ఇలాంటి వాటిలోనా అక్రమ సంబంధాల కోసం ఆ మహిళలు ముందు ఉండేది? కొంచెమైనా బుద్ధి ఉందా కొంచెం వాళ్ళకి? యా, ఇక్కడ యూజర్ నేమ్ క్లిక్ చేసుకుంటాం, కంట్రీ మన రీజన్ ఇవ్వాలి, అండ్ ఐఆమ్ నెక్స్ట్ మేలా ఫీమేల్ అనేది ఇవ్వాలి. ఐఎమ్ లుకింగ్ ఫర్ మ్యాన్ అయితే ఉమెన్ అని చెప్తాడు, ఉమెన్ అయితే మ్యాన్ ఫర్ రిజిస్టర్ ఫర్ ఫ్రీ. సో ఇప్పటిదాకా వీళ్ళ రిజిస్ట్రేషన్స్ అంట 13,6,49,052 మంది. ఇది అంటే ఇది నాట్ ఓన్లీ ఇండియా, ఇది వరల్డ్ వైడ్ ఫిగర్ అనమాట. చూడండి ఎంతమంది ఉన్నారు. చాలా అఫీషియల్గా వీళ్ళు మేము అక్రమ సంబంధాలను ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పి 13,6,49,052 మందిని వీళ్ళు బలిపశువులు చేసి ఆడుకుంటున్నారనమాట. అసలు వీళ్ళ
వెనకాల బీచ్ మేము వాల్పేపర్ ఏం పెట్టారు చూడండి. ఒక అమ్మాయి యాపిల్ తింటూ ఉంటుంది. యాపిల్ కొరుకు తినే పిక్ పెట్టారు. అంటే ఈ బిడ్డలు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళని ఆకర్షించడం కోసం. అండ్ వెల్కమ్ టు ద గ్లిడెన్, ద నెంబర్ 1 డేటింగ్ సైట్ ఫర్ discreet encounters, whether you are looking for an affair in your area or lover miles away from your while on a trip. Glidden.com gives you a specific platform to safely get in touch with members worldwide. Let's go. Glidden.com is operated by women for women అంట. చూసారా ఇది women for women. సిగ్గు ఉండాలి కొంచెమైనా అసలు. And empowering their peers with ultra discreet encounters. Completely free for women, and men are evaluated by women, individualized advised by Glidden experts. Okay, అంతా బాగానే ఉంది. అండ్ సెక్యూరిటీ, ఎనామినిటీ అండ్ క్వాలిటీ, ఫ్రీడమ్ అంట. దీంట్లో ఫ్రీడమ్ ఏంటి? ఇంకా ఆల్రెడీ అన్నిటికీ తెగిస్తేనే కదా ఇంకా వచ్చేది. ఫ్రీడమ్ ఏంటి? ఇంకా ఫ్రీ ఫర్ ఉమెన్, ఫర్ మెన్ దెర్ ఇస్ ఏ క్రెడిట్స్ బేస్డ్ సిస్టమ్ వితౌట్ ఎనీ ఆబ్లిగేషన్. ఓకే, అంటే ఆల్రెడీ వీళ్ళు అబ్బాయిలకి 1800 రూపాయలు పెట్టారు కదా. సో దానికోసం అంటే ఇప్పుడు నేను ఇది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏదో వాడమన్నట్టు ఉంటుంది. సో మ్యాటర్ ఏంటంటే అబ్బాయిలకంట 1800 రూపాయలు లాగిన్ అవ్వడానికి. సో ప్రతి సర్వీస్ కూడా మళ్ళీ దానికి సంబంధించి వాళ్ళకి పే చేయాల్సింది మనం. ఎందుకంటే మరి యాప్ క్రియేట్ చేశారు కదా, 20 మంది అమ్మాయిలు కూర్చొని డబ్బులు సంపాదించడం ధ్యేయంగా అక్రమ సంబంధాలను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి వాటికి ప్రోత్సహించే వాళ్ళు కేవలం మనీ కోసమే ఉంటారు కాబట్టి సో వాళ్ళు డబ్బుల కోసం చేశారనేది ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతున్న సిచ్యువేషన్. సో ఏదైనప్పటికీ మీ ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే మీకు కావాల్సిన వాళ్ళ ఫోన్లలో ఈ గ్లిడెన్ యాప్ ఉందో లేదో చెక్ చేయండి మస్ట్గా. అబ్బాయిలు మర్చిపోకండి, మీరు భర్తలైనా, తమ్ముళ్ళైనా, అన్నలైనా, లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే ఒక్కసారి మీకు కావాల్సిన ఆడవాళ్ళ ఫోన్లో ఈ యాప్ ఉందో లేదో చూడండి. ఎందుకంటే ఇండియాలో 10 లక్షల మంది యూజర్లు ఈ యాప్ని యూజ్ చేస్తున్నారు. నిజంగా ఇది చేసిన ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు సిగ్గుతో తల వంచుకోవాలి. అసలు వీటికి పర్మిషన్లు ఎలా ఇస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో ఇప్పటికే టింగో అని, లేకపోతే ఫ్రెండ్ యాప్ అని 9 రూపీస్తో మీరు ఎవరితో అయినా మాట్లాడచ్చు అని చెప్పి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు సగం బట్టలు వేసుకొని వచ్చి ఫ్రెండ్ యాప్ని యూజ్ చేయండి, మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతారు, దగ్గరలో ఉండి ఎవరైతే అది అలాంటి కోరికలు ఉండి కావాలనుకుంటారో అలాంటి వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారని చెప్పి చాలా యాప్లు చూసాం. కానీ డైరెక్ట్గా అక్రమ సంబంధమే. ఏదో ఒక మీమ్లో అంటాడు కదా, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అంటే అక్రమ సంబంధం. సో ఎలాంటి అక్రమ సంబంధం ఇది? సో అంటే ఇప్పటిదాకా గ్రాసరీ డెలివరీ, లేకపోతే బట్టలను, ఇంకోటను ఫుడ్ డెలివరీ ఇలాంటివి చూసాం. కానీ డైరెక్ట్గా అక్రమ సంబంధాలు యాప్లు కూడా ఇప్పుడు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉన్నటువంటి పరిస్థితి. సో దీన్నైతే నేను లాగిన్ చేయబోను కూడా. కానీ మీరు కూడా చేయకండి. అండ్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు, మీకు కావాల్సిన వాళ్ళ ఫోన్ ఒకసారి చెక్ చేసి మస్ట్గా ఈ యాప్ ఉందో లేదో చెక్ చేయండి. ఈ యాప్ గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.